సాంగ్ నిజంగానే బాగుందా లేకపోతే బాగుంది అని రుద్దుతున్నారా? ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మొత్తం సాంగ్లో మీరు చూసుకుంటే చరణ్ గారి స్టెప్స్ తప్ప ఆ సాంగ్ని లేపేటట్టుగా, సాంగ్ని ఎలివేట్ చేసేటట్టుగా ఇంకొక ఎలిమెంట్ లేదు అందులో. ఇప్పుడు ఈ మాట కూడా చెప్తున్నాను, చిగురి సాంగ్ వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందో, ఎంత రికార్డ్ నెంబర్స్ వచ్చాయో, 24 అవర్స్లో అది రికార్డ్ పెట్టింది. టోటల్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్లోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది అది 24 అవర్స్కి. అలాంటిది ఏదైతే చిగురి సాంగ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది, కనీసం మ్యాచ్ కూడా చేయలేకపోయింది. కోర్స్ నేను చెప్పేది ఏంటంటే చిక్రీ సాంగ్ తాలూకు కాన్సెప్ట్ వేరు, అదొక అమ్మాయి అందాన్ని పోగొడేటట్టు ఉండే ఒక అలాంటి కాన్సెప్ట్ అది. ఇదేంటంటే ఒక మోటివేషనల్ సాంగ్. సో దీనికి ఉండాల్సిన ఫ్యాన్ బేస్ దీనికి ఉంటుంది, దానికి ఉండేది దానికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవడు అనే సినిమా చూసుకుంటే అందులో ఫ్రీడమ్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది, ఇంట్రోలో వస్తుంది, దానికి వ్యూస్ తక్కువ. తర్వాత ఇంకొక లవ్ సాంగ్ ఉంటుంది, చెలియా చెలియా అని చెప్పి, దానికి చాలా బాగా హిట్ అయింది ఆ సాంగ్. కారణం ఏంటంటే సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ దగ్గర మనకి ఇదైతే రాబోతుంది అంతే సెకండ్ సాంగ్. సో అవి మీరు కంపేర్ చేసుకోకండి. చిక్రీ సాంగ్ తాలూకా కాన్సెప్ట్ అదంతా వేరు, దీని తాలూకు కాన్సెప్ట్ అదంతా వేరు, కంపేర్ చేయొద్దు. ఇంకా ముందు రాబోయే 3 సాంగ్స్ కూడా వేరే వేరే కాన్సెప్ట్స్తో వస్తాయి అన్నమాట. సో అందుకే గైస్, ఈ సాంగ్ ఏదో ఇంకా నలుగురు ఏదో అంటున్నారని, లేకపోతే ఇంకేదో కామెంట్స్ చేస్తున్నారని, ఇంకేదో పేజెస్ ఏదో పోస్ట్ చేస్తున్నారని అవేం పట్టించుకోకండి. బట్ ఈ సాంగ్లో మనకి కావాల్సింది ఏంటి? చరణ్ గారి డ్యాన్స్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పీడ్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి. ఈవెన్ న్యూట్రల్ పేజెస్ కూడా దానికోసం పోస్ట్ చేస్తున్నారు. ఆయన వయసు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు, ఇంకా ఎలాగలే ఆ జంపింగ్ ఏంటి, ఆ గ్రేసు కరెక్ట్గా స్టైల్గా ఎలా చేయగలుగుతున్నారు, ఇవే పోస్ట్ చేస్తున్నారు అందరూ కూడా. బట్ చిక్రీ సాంగ్ ఏంటంటే ట్యూన్ బాగుందని, లిరిక్స్ బాగుందని, సో లొకేషన్స్ బాగున్నాయని అన్నింటి కోసం పోస్ట్ చేసేవారు. దీనికి మాత్రం ఒక చరణ్ గారి డ్యాన్స్ కోసమే పోస్ట్ చేస్తున్నారు. సరేలేండి గైస్, ఇట్స్ ఓకే, అది మనకి అవసరమైన టాపిక్. బట్ రాబోయే 3 సాంగ్స్ ఇంకా బాగుంటాయి. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ మనకి బుజ్జి కూడా వచ్చింది ఒకటి, ఏంటంటే మృణాల్ ఠాకూర్తో ఒక ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పి. చాలా రకాల ప్లానింగ్లు అయితే ఉన్నాయి, చాలా రకాలుగా అయితే ఉంది. రీసెంట్గానే డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ ఇంకా పెండింగ్ ఉందంట. సో టోటల్ టైం ఇప్పుడు మూవీ తాలూకా రన్ టైం వచ్చేసి 3 గంటలు నియర్ బై ఉంటుందంట. అది రూమరు. బట్ మనకి ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ట్వీట్ వేస్తారు, అవేమీ నమ్మకండి, ఇంకా అవేం ఫిక్స్ అవ్వలేదు అది ఇది అని చెప్పి. అలాంటిది ఏమైనా ఉన్నా వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సాంగ్ చాలా బాగుంది. బట్ ఎక్కడైనా కొంచెం టైం పడుతుంది గైస్, ఒక 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. హిట్ అవుతుంది. ఇది కూడా స్లోగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి సాంగ్స్ ఒక పాయిజన్ లాగా స్లోగా ఎక్కుతాయి. లిరిక్స్ కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నోడిగా ఎక్కుతాయి. ఇప్పుడు లైఫ్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో, ఎడ్యుకేషన్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో, బిజినెస్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో, అలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా. సో ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్కి మాత్రం చాలా బాగా ఎక్కుతుంది. చూద్దాం. సాంగ్ తాలూకా రికార్డ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, స్లోగా వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్.